లేఖనాల్లో నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయం మన ధ్యానము నిమిత్తమే 23వ వచనం, 23వ అధ్యాయము 23వ వచనాన్ని చదవగా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ఇక్కడ ఆగుదాం. అన్నీ బాగానే అర్పిస్తున్నాం. ప్రథమ ఫలాలు కానీ, ప్రతిష్ట అర్పణలు కానీ, 10వ భాగాలు కానీ ఖచ్చితంగా చూచిన తప్పకుండా మనం పాటిస్తున్నాం, అంటే అర్పిస్తున్నాం. ఆయన అంటున్నాడు, ప్రధానమైన వాటిని మీరు చేయట్లేదు, మర్చిపోతున్నారు. ప్రధానమైనవి ఏమిటి? దేవునికి ఇష్టమైనవి ఏమిటి? ఈరోజున సంఘము మనుషులకి ఇష్టమైనవి చేస్తున్నారు, లోకానికి ఇష్టమైనవి చేస్తున్నారు, కానీ దేవునికి ఇష్టమైనవి చేయలేకపోతున్నారు. చేస్తే గనక నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో రావలసిన ఆరోగ్యమే కానీ, సమాధానం కానీ, ఏ విషయంలో కొరత అనేది ఉండదు. ఎందుకు కొరతగా కనబడుతుంది, ఎందుకు కొదవగా ఉంటుంది అంటే, నేను ఇది ఇస్తున్నానుగా, ఇది అర్పిస్తున్నానుగా. అలాగే పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు బలి అర్పించేవారు. రాబోయే క్రీస్తుకు మునుగుర్తుగా ప్రత్యక్ష గుడారంలో 5 బలులు, చిన్న బలులు, పెద్ద బలులు అర్పించేవాళ్ళు. అది యేసు ప్రభువుకు సాదృశ్యం. ఇక వీళ్ళ ఈ మనసంతా దాని మీద డిపెండ్ అయిపోయింది. బలిస్తేనే ఆయన మాట్లాడతాడు, బలిస్తేనే మా పాపములు ఆయన క్షమిస్తాడు అని అలాగే వెళ్ళిపోతున్నారు తప్ప, ఆయన మన నుండి అసలు ఏం కోరుకుంటున్నాడు, అసలు ఏది ఇష్టపడుతున్నాడు, ఏం చేయాలి అనేటువంటి దాన్ని తెలిసి కూడా దాన్ని ఏం చేస్తున్నారంట, చేయలేకపోతున్నారు. అందుకే ఆయన గద్దిస్తున్నాడు. యేసై వచ్చి, ఇదిగో శాస్త్రులారా, వాక్యం చదివేవారులారా, వాక్యం ప్రకటించేవారులారా, వాక్యం వినేవారులారా, దేవుని ఆజ్ఞలలో సోంపులోను, పుదీనాలోను, జీలకర్రలోను 10వ భాగాన్ని, ప్రతిష్టార్పణలను అన్నిటిని కూడా మీరు అర్పిస్తున్నారు, మంచిదే. కానీ ప్రధానమైనవి, వాటికంటే ప్రధానం, ఇవి అంగీకరించబడాలి, ఇవి దీవెని తీసుకురావాలి, సమాధానం పొందాలి అంటే వీటితో పాటు మనం చేయవలసింది ఏంటంట, న్యాయమును. ఏంటా న్యాయము? ఆయనకి ఇష్టమైన ఏమిటి, ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలు ఏమిటి, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నామా, ఆయన కోరుకున్న వాటిని మనం చేయగలుగుతున్నామా? ఏంటి ఆయన కోరుకునేది? ఆయన కావాలనుకుంటుంది మన నుండి ఏమిటి అంటే, నేను చెప్పాను, ఒకటి బలులు అర్పించటం కాదు, అర్పణలు అర్పించటం కాదు, అర్పించొద్దంట్లా. వాటితో పాటు ఏది అర్పణలు అర్పించే దాంతో పాటు దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో దాన్ని చేయడానికి మనం సిద్ధపడి ఉండాలి. ఏంటిది అది? ఆయన అంటాడు, అయ్యా, సౌలు సమూయేలు దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా, నేను దేవుడు చెప్పినట్టుగా నేను చేశానయ్యా అని ప్రార్థన చేయండి అంటే, అప్పుడు అంటాడు సౌలుతో, సమూయేలు అంటాడు, దేవుడు చెప్పినట్టుగా అన్నీ చేసావంటే చేశానంటాడు. చేశాను అనగానే, ఈ అరుపులు ఎక్కడి అంటాడు. ఎడ్ల రంకులు, గొర్రెలు, మేకలు అరుపులు ఎక్కడి అని అంటే, నీ దేవునికే అంటాడు ఆయన, బలించడానికి తెచ్చాను అంటాడు. ఏమంటే అవి తీసుకొచ్చిన దాన్ని బట్టి ఆయన సంతోషించడు. దాన్ని బట్టి సమూయేలు ఒక ప్రవక్త అంటాడు, ఇదిగో బలులు అర్పించుట కంటే యెహోవా ఆజ్ఞను పాటించటం, యెహోవా మాట వినుట శ్రేష్టం. శ్రేష్టమైనవి ఏమి, ఆయన కోరుకునేటి ఏమిటి అంటే, ఒకటి ఆయనకి విధేయత మనము చూపించాలి. విధేయత లేకుండా, విధేయత చూపకుండా మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంతగా సంవత్సరానికి 2 సార్లు బైబిల్ పూర్తి చేసినా, విధేయత లేకుండా ఎంతగా బలులు అర్పించినా, అర్పణలు అర్పించినా, సమయం ఇచ్చినా, దేవుణ్ణి ఆరాధించినా, విధేయత లేని ఆరాధన, విధేయత లేని అర్పణ, విధేయత లేని విధేయత లేని కానుక, విధేయత లేని బలులు ఆయనకి ఇష్టమైనవి కాదు.
ఎందుకు సౌలు దేవుని శాశ్వతమైన కృపను పోగొట్టుకున్నాడు అంటే తనలో అవిధేయత ఎక్కువగా కనబడింది. కానీ విధేయత దావీదులో ఉంది. ఒక్క దైవజనుడు చెప్పగానే వెంటనే ఏం చేశాడంటండి, లోబడిపోయాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు, అతిక్రమలు విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టడంలోనే దేవుడు ఆ సౌలు యొక్క ఉన్నటువంటి శాశ్వతమైన కృప దావీదు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. దావీదు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అయితే అంటాడు దావీదు అంటాడు, యెషయా గ్రంథం 55 చదవద్దు, 3వ వచనంలో అంటాడు, ఇదిగో మీరు చూడండి దావీదుకు చూపిన శాశ్వత కృపను నేను మీకు చూపుతును. ఎందుకు అంత శాశ్వత కృపను పొందాడు అంటే ఆ కృప అంతగా తోడై ఉంది అంటే ఏమండి, ఆయన అవిధేయత చూపించాడు. దేవునికి ఇష్టమైంది కాకుండా దేవునికి ఇష్టం లేనిది ఆయనలో ఉంది. దేవునికి ఇష్టమైంది చేయడానికి దావీదు ఇష్టపడ్డాడు. అప్పుడు దావీదుని అంటాడు, బత్షెబ విషయంలో తప్ప అన్ని విషయంలో కూడా దావీదు నా హృదయాను సారుడు. నా హృదయం నేను ఎలా ఆలోచన చేస్తాను, నేను ఏది చేయాలనుకుంటున్నాను, ఎలాగా నేను ప్రేమ కలిగి ఉంటానో అలాగా దావీదు ఉన్నాడని మనుషులు ఇచ్చిన సాక్ష్యం కాదండి ఇది. దేవుడే ఒక్క పొరపాటు, కానీ ఆయన శాశ్వత కృప ఆయన మీదకి వచ్చేసింది. నేను నిన్న దినానే చెప్పేసి ఇదంతా మళ్ళీ రాలేదు, కానీ చాలామంది దానికి కొంచెం కాస్త అటు వెళ్ళి ఇటు వస్తున్నాం. యేసు రక్తమే చేయం. తర్వాత రెండవది ఏంటంటే, మనం కోరుకునేది, ఆయన మన నుండి కోరుకునే ఇష్టపడేది ఏమిటి అంటే, ఆయన విరిగి నలిగిన మనస్సు హృదయం. 51వ కీర్తన 16 నుండి 17 వచనం వరకు. అదుగదుగండి, నువ్వు బలిని కోరువాడవు కాదు, కోరిని ఎడల నేను అర్పించదను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, దేవుడు నీకు ఒక కార్యం జరిగించాలంటే, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే అమ్మా నాన్న తీసుకొచ్చి బలవంతంగా ఇక్కడ కూర్చోబెట్టుకుంటే జరగదండి. అర్థమైందా? అది ఎలా ఉండాలంటండి, ఇక్కడ ఏమన్నా విరిగి నలిగిన, ఇప్పుడు గుర్రాన్ని నీటి దాకా తీసుకొస్తాము, తాగేది గుర్రం తీసుకొచ్చినట్టు తాగుతాడా, లేకపోతే గుర్రం తాగుద్దా? అప్పుడు నేను తాగకపోతే మాడిపోతాను అనుకుంటే తాగుద్ది, లేదు నాకెందుకు నా యజమాని పెడతాడనుకుంటే దాహము తీరదు. నిన్ను ఎందుకు తీసుకొస్తున్నారు? నీ భర్త ఎందుకు తీసుకొస్తున్నాడు మందిరానికి? నీ భార్య ఎందుకు తీసుకొస్తుంది? నీ తల్లిదండ్రులు ఎందుకు తీసుకొస్తున్నారంటే నీ కుటుంబం, లేకపోతే నీ జీవితం, నీ భవిష్యత్తు బాగుండాలని. ఏదో మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. మాట్లాడి మార్పు పొందుతాడేమో, బాగుపడతాడేమో, మార్గం మారద్దేమో అని తీసుకొస్తాడు. వచ్చినప్పుడు ఎలా కూర్చోవాలంట? ఇసుగ్గా కూర్చోకూడదు. ఇక్కడ నాకు సంబంధం లేదు, దేవుడికి నాకు సంబంధం లేదు అనుకుంటే మన భవిష్యత్తే లేదు. దేవుని స్తోత్రం. కనుక ఎలా ఉండాలంట, విరిగిన నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. నువ్వు అదేవ్వకుండా నేను పరిచయం చేస్తున్నానయ్యా, నేను అది చేస్తున్నానయ్యా, కఠినంగా ఉండి ప్రార్థన చేసిన, కఠినంగా ఉండి పరిచర్య చేసిన, కఠినంగా ఉండి వాక్యం చదివిన, కఠినంగా ఉండి ఉపవాసం ఉన్న, ఆ ఉపవాసం ఒంటిగా ఉండిపోతుంది తప్ప దాని నుండి ఏ లాభసాధకమైనటువంటి కార్యాన్ని మనం చూడటానికి దేవుడు అనుమతి ఇవ్వడు. దేవుని స్తోత్ర. దాని గురించి చెప్పాను. భర్తతో పాట్లాడి, తల్లిదండ్రులతో పాట్లాడి, భార్యతో పాట్లాడి కొంతమంది ఉపవాసం వ్రతం చేసుకుంటారు. ఏం చేస్తారంట? ఉపవాసం వ్రతం ఏంటంటే గట్టిగా తలిపేస్తారు. అది కూడా ఆ కఠినమైన ఉపవాసం కూడా ఉపవాసం ఏనంటారా? ఆ ప్రార్థన వింటాడంటారా? ఎవరు స్తోత్ర? వినడు. ఎందుకు? బైబిల్ చెప్తున్న మాట నేను అంటున్నాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం అంటాడు, ఇదిగో మీరు ఉపవాసం, నాకు ఇష్టమైన ఉపవాసం మీరు ఇలాగ ఉండరు, గుద్దులతోనూ గొడవలతోనూ వివాదములతోనూ మీరు ఉపవాసం ఉంటారు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా, నాకు ఇష్టమా అని అంటాడు. హల్లెలూయా. కానీ మనకిష్టం అది. ఎందుకంటే నాతో ఆయనతో నేను మాట్లాడకూడదుగా, ఆమెతో నేను మాట్లాడకూడదుగా. నేను దేవునితో మాట్లాడాలనుకోండి, దేవుడినితో మాట్లాడు, నువ్వు గోడలతో మాట్లాడటమే. దైవజనుడిగా చెప్తున్నాను. హల్లెలూయా. ఆ మాట చదవండి. మీ ఉపవాస దినమున మీరు ఏం చేస్తారంటండి?
ఉపవాసం అనుకున్న తర్వాత దేవుడు ఇష్టపడాలంటే ఏం చేయకూడదంట? అసలు వ్యాపారం చేయకూడదు. ఇంకా ఇక్కడ అన్నాడు అసలు మన పనే చేయకూడదు. నేను చేయకపోయినా ఎవరు చేస్తున్నాను? నేను దేవుని నమ్ముకున్నా కాబట్టి, నేను ఉపవాసం అనుకున్న కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నువ్వు వెళ్ళయ్యా పని చేసిరా. ఇప్పుడు మనసు ఎక్కడ ఉంటుంది? పనికి తీసుకెళ్ళమంటారు భర్త. అక్కడ వాళ్ళు ఎంతమంది 20 మంది లేరు, 20 మంది పని చేస్తారో 15 మంది పని చేస్తారో. మనసు ఎక్కడ ఉంటుంది? మైండ్ ఆబ్సెంట్, బాడీ మాత్రమే ఉంది కానీ మైండ్ ఎక్కడ వెళ్ళిపోయింది? ప్రార్థన మీద లేదు, పనికి పొలం దగ్గరికి వెళ్ళారు, కూలోళ్ళ మీద ఉంది. అందుకని తొందరగా ఎప్పుడైద్దా టైం వేసి వస్తాం కానీ ప్రార్థన చెయ్యం. 4 ఎప్పుడైద్దా చూడాలి వాళ్ళు ఎంత పని చేశారా అని. ఎక్కడ ఈ ప్రార్థన ముగించినట్టు ఉంటుంది అక్కడ పరిగెత్తుకెళ్ళిపోతాం. మైండ్ ఎంత అక్కడ ఉంది? అక్కడ ఉంది, బాడీ ఉంది. ఈ బాడీ చెత్త, ఈ మైండ్ అక్కడ తీసుకెళ్తాం. ఏ ప్రార్థన సమాధానం అనేది లేదు. ఇంకొకటి అంటాడు కింద అంటాడు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు ఎట్లా అండి? కలహపడుచు, వివాదము చేయించు, అన్యాయముగా గుద్దులాడుచు. ఏంటండి? ఏంటమ్మా ఆనందం లేదంటే? ఉపవాసం అయ్యా. ఉపవాసం ఎందుకమ్మా అంటే మాతో మాట్లాడట్లేదయ్యా. ఇది ఉపవాసమా? ఏమండి? మనుషులు మెచ్చుకునే తగినటువంటి ఉపవాసం దేవుడికి ఇష్టం లేనిది. నువ్వు ఎంత కన్నీరు గార్చినా, ఎంత పొట్ట మార్చుకున్నా దేవుడు నీకు సమాధానము ఇవ్వడం. కనుక ఈ విరిగిన మనసుకి విరోధమైంది ఏంటి తెలుసా? కఠినమైన మనస్సు. కఠినమైన మనసుతో మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా అది నిష్ప్రయోజనమే. అది దేవునికి ఇష్టమైంది కాదు. దేవుని విసిగిస్తున్నాం, దేవుని బాధ పెడుతున్నాం. ఇవి మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సుదీర్ఘమైన ప్రార్థనలు మనం చేస్తూ ఉండొచ్చు, కానీ మనలో ఉన్న కఠినత్వాన్ని వదులుకోకుండా చేస్తే ఆ సుదీర్ఘమైన ప్రార్థన అదంటే జీవము లేని ప్రార్థనగానే, ఫలితం లేని ప్రార్థనగానే, ఫలితం లేని పరిచర్యగానే ఉండిపోద్ది. దేవునికి స్తోత్రం. కఠినమైనది మనం తొలగించుకోవాలి. విరిగిన నలిగిన మనస్సే నాకు ఇష్టమైన, ఆయనకి ఇష్టమైంది ఏంటో తెలుసా? విరిగి నలిగిన మనస్సు. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఏముంటుందంటే ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం వచ్చేసిందా, మళ్ళీ శుక్రవారం వచ్చేసిందా, నిన్నేగా అన్నట్టుగా ఉంటుంది. ఇసుకొచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ హృదయాలు కఠినమైనవి. ఎప్పుడు వస్తుందా? దావీదు అంటాడు, కీర్తనకారుడు అంటాడు, అయ్యా ఇదిగో నేను నీ సన్నిధికి ఎప్పుడు వెళ్ళదనా అని, నేను ఎప్పుడు చూస్తానని, నీ మందిరం నీ ప్రభావమును నీ శక్తిని నేను ఎలా చూడాలని. ఎక్కడంటారు? కీర్తన గ్రంథం 63వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో ప్రభువా నా ప్రాణము తృష్ణగొనుచున్నది, జీవము కలిగిన దేవుణ్ణి సన్నిధిని చూడాలని ఆశపడుతుంది. ఇది ఎవరికి ఉందండి? ఎంతమందికి ఉందండి? ఎంతమంది దేవుని బిడ్డలు కలిగి ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. నా దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో. ఆమేన్, హల్లెలూయా. అన్నాను, కఠినముగా వ్యవహరించినటువంటి వారు భూమి మీద ఏ సమాధానం పొందలేదండి. నష్టమే పోయారండి, నష్టాన్ని అనుభవించారండి. దేవుడు తన ప్రజల్ని తీసుకురావడానికి నాయకుడైన మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. ఫరో దగ్గర పంపించాడు. ఫరో దగ్గరికి వెళ్ళి, ఫరో దేవుని మాటగా చెప్పని దేవుడు అన్నాడు, ఇదిగో ఫరో ఆయన ప్రజల్ని విడిపించమంటున్నాడు, తోలివేయమంటున్నాడు, పంపించవేయమంటున్నాడు. అంటే ఒకసారి ఏమో వెళ్ళమని అంటున్నాడు, ఇంకోసారి ఏమో హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. ఒకసారి వెళ్ళమంటున్నాడు, వెళ్తే కనుక 3 దినాల ప్రయాణం అంత ఇల్లు, మళ్ళా తిరిగి రండి అంటాడు. మరి ఇంకోసారి వెళ్ళిపోండి పూర్తిగా అంటాడు. మళ్ళీ వెనకాల ఏమైనా పంపిస్తారంటండి? సైన్యాన్ని పంపిస్తాడు. అంటే ఏ మనసు ఉన్నట్టు ఈయనకి? దయాళమైన మనసా? ఏమండి క్షమించే మనసా? ఏమండి ఆ దేవుని ప్రజల్ని
పంపించే మనసు అంటారా, పంపించని మనసు అంటారా? పంపించని మనసు, కఠినం చేసుకుంటున్నారు. ఈయన ఇలా చేస్తున్నందుకు దేవుడు ఆయన హృదయాన్ని కఠినపరిచేశాడంట. దేవునికి స్తోత్రం. దేవుడు ద్వారం తెరిస్తే మూసేవాడు ఎవరు లేరు. దేవుడు ఆ ద్వారాన్ని తెరిస్తే ఎవరు మూసేవాళ్ళు లేరు. ఆ ద్వారము మూస్తే తెరవగలిగిన వాడు కూడా ఎవరు లేరు. ఎందుకంటే బైబిల్లో ఉంది. నోవాహు దగ్గరికి వచ్చి అంటారు, నోవాహు తాత, నోవాహు బాబాయ్, నోవాహు అన్నయ్య, తమ్ముడా తలుపుది అంటే ఆయన అంటాడు, అయ్యా ఇది నేను వేసిన తలుపు కాదయ్యా, యెహోవానే వేసాడు, నా వల్ల కాదు, నేనైతే తీయగలుగుతాను, నేను అంత కఠినాత్ముడు కాదయ్యా, బయట నుండి ఆయన వేసాడు అని అంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే నేను అంటున్నాను, దేవుని సన్నిధిలో ఆ నిర్గమాకాండం ఒక మాట చదువుదాం. నిర్గమాకాండం 7వ అధ్యాయము 14 వచనాన్ని చదవగలుగుదాం. పరో విషయంలో నిర్గమాకాండము 7వ అధ్యాయము 14 వచనం. మోషేతో ఇట్లా నేను ఫరో హృదయము ఏమన్నాడంటండి, ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజల్ని పోకడానికి ఇష్టపడట్లేదంట, వద్దు అంటున్నాడంట. ప్రొద్దున నువ్వు ఫరో యొద్దకు వెళ్ళుము, ఇదిగో అతడు ఎక్కడికి వెళ్తాడంట, ఫరో ఏటి దగ్గరికి వెళ్తాడంట, నువ్వు ఆయన్ని ఎదుర్కోవాలి. నిలిచి ఏం చేస్తున్నాడంట, దేవుడు మోషే ద్వారా అద్భుతాలు చేస్తున్నాడు. అద్భుతాలు చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? చాలామంది, నేను దాదాపు 13-12 సంవత్సరాలు ఉండగా ఊరు సెంటర్లో కొంతమంది కాస్త పాములను ఆడించేవాళ్ళు వస్తూ ఉంటారు. మీరు చూశారు కదా, అది చూశారు కదా, పామును బుట్టలో పెట్టుకుని వచ్చి, ఆ పాము కానీ ఆ తాయెత్తు కానీ నీ దగ్గర ఉండేటట్టు రప్పిస్తానంటాడు. ఆ భయానికి అంత దూరం పారిపోయేవాడు నేను. నిజంగానే ఉండే, మరి అవి కనికట్లు ఏంటో తెలియదు కానీ, ఏమండి అట్లంటే భయమే. అట్లాంటిది దేవుడు మోషే ద్వారా పాములను కలగజేస్తే ఎంత భయపడాలండి, ఎంత భయపడాలి? అవి పురుగులు, విష సర్పాలయ్యి ఎంత భయపడాలి అసలు. తనకు పట్టనట్టుగా మోషే చేస్తున్న కార్యాలు దేవుణ్ణి బట్టి కఠినం చేసేసుకుంటున్నాడంట. కఠినం చేసుకోవటం వల్ల ఏం జరిగిందో తెలుసా? చివరికి ఆ ఊరిలో లేదా ఆ దేశంలో ఇంటికి ప్రథమంగా పుట్టినటువంటి కుమారుడిని చనిపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఈ నష్టం ఎందుకు వచ్చిందో తెలుసా? ఇంత నష్టం ఎందుకు పొందుకోవాల్సి వచ్చిందో తెలుసా? ఫరో హృదయము కఠినమైంది. హల్లెలూయా. నేను అందుకే అంటున్నాను, ఈ శుద్ధీకరణ కూడికలో ఈ ప్రభు బల్ల కార్యక్రమం ముందు మనము భార్యాభర్తలు ఒకరికి ఒకరు మనం లోబడిపోవాలి. ఆయన నాతో మాట్లాడేలా ఆమె నాతో మాట్లాడనుకోకూడదు, అది మనకు తగదు. లోబడిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా ఉన్నామంటే మన హృదయం ఏమైనట్టు, కఠినపరుచుకున్నట్టుగానే. కానీ మనుషుడైతే పైరూపం చూస్తాడు, కానీ దేవుడిని అంత రంగ హృదయాన్ని ఆయన పరిశీలించే దేవుడు. జాగ్రత్త. మనుషుల్ని మోసం చేయొచ్చు, దైవజనుడిని మనం మోసం చేయొచ్చు, సంఘాన్ని మనం మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయడానికి ఎవరి తరము కాదు. నీ హృదయాన్ని అద్దములాగా తేటగా అయినా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, కీర్తన గ్రంథం చదవద్దు, 91వ కీర్తన 12వ వచనం. నా రహస్య పాపములు నీ ముఖ కాంతిలో కనబడుతున్నాయి. మన రహస్య పాపములు ఎక్కడ కనబడుతున్నాయి అంటండి? ఆయన ముఖ కాంతి వెలుగుగా ఉంది, ఎవరు దాయటానికి వీలే లేదు. అందుకే ఎక్కడ నువ్వు హృదయం ఎక్కడ దాచావో, ఎంత కఠినంగా ఉన్నావో అది లెక్కకి దేవుని లెక్కకి వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, మనకున్నటువంటి దేవుడు అనుగ్రహించిన భార్య భర్తలకి మనము లోబడిపోవాలి. దేవునికి స్తోత్రం. 2, మన పైన ఉన్న నాయకులకు మనం, అధికారులకు మనం లోబడిపోవాలి. 3, మనల్ని నడిపిస్తున్న దైవజనులకు మనం లోబడిపోవాలి. ఎందుకు మాట చెప్తున్నా? కఠినం చేసుకోకూడదు.
నిన్ను సరిచేయడానికే, నిన్ను సరైనటువంటి మార్గంలో పెట్టడానికే దైవజనుడిని నీకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్ర. ఇక్కడ సరవకపోతే పరలోకంలోనికి వెళ్ళటానికి అవకాశం మనకి లేదు. ఇక్కడ కఠినపరుచుకున్నాం అనుకోండి, మరీ కఠినమైనటువంటి స్థలంలోనికి మనం వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్ర. అందుకే ఒక ఆయనకంట ఇక్కడ ప్రార్థన చేయటం కుదరలేదంట, ఇక్కడ అన్నదమ్ముల గురించి ప్రార్థన చేయటం కుదరలేదంట, అతను ఆయన గురించి ప్రార్థన చేసుకోవడానికి కుదరలేదంట. ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి తీరిక దొరికిందో తెలుసా? పాతాళంలోకి వెళ్ళి అంటాడు, అయ్యా తండ్రి అయిన అబ్రహామా, పరదేశంలో ఉన్నావు గయ్యా, నీ పక్కన ఆ లాజరు ఉన్నాడు గయ్యా, ఒకవేళ ఆ స్థలంలోనికి నేను ఈ స్థలంలో ఉంటాను, నా అన్నదమ్ములు అక్కడికి రాకుండా, నరకం నా దగ్గర రాకుండా నేను వెళ్ళి ఇక్కడ జరుగుతున్న సంగతులు ఏంటో చెప్పొస్తానయ్యా, నాకు అవకాశం ఇవ్వంటే ఆయన అంటాడు, ఇక్కడ వాళ్ళు భూమిలోకి వెళ్ళటానికి వీలేదు, భూమిలో ఉన్న వాళ్ళు ఇక్కడికి రావడానికి వీలేదు, మా దగ్గర ఉన్న వాళ్ళు నీ దగ్గర రావడానికి కుదరదు, నువ్వు ఇక్కడికి రావడానికి అది వదలపాట్లేదని మళ్ళీ ఎంత తెలివిగా ఉన్నాడు చూస్తారని తప్పిపోయిన విశ్వాసి. అయ్యా సరే అది కుదరకపోతే నీ రొమ్మునున్నాడే, నా ఇంటి వాకిట్లో పడుకున్నాడే, నేను వెంగిలి మెతుకులు తిన్నాడే రొట్టె మొక్కలో, అక్కడున్న వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి నా నోరు కాలుతుంది, నాలుకతో చిట్టుకని వేళ్ళు తీసుకొచ్చి నా నాలుక మీద చలార్తే ఈ బాధ అంతా నాకు తగ్గిపోద్దంటే ఆయన అంటాడు, అక్కడ వాళ్ళు ఇక్కడ రాకూడదు, ఇక్కడ వాళ్ళు మన ఇద్దరు మధ్యలో అగాధము ఉంది. ఎప్పుడు తీరిందంట? అన్నల గురించి ప్రార్థన చేయడానికి నరకంలోకి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చిందంట, ఈ బాధ వాళ్ళు అనుభవించకూడదని. భూమి మీద ఉండగా వద్దు అయ్యా, అస్సలు సచ్చినా సరే నా భర్త మారడండి. ఏ సర్టిఫికేట్ ఇస్తావు నువ్వే చేస్తావు సర్టిఫికేటు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళకుండా స్టాంప్ వేయకుండా నువ్వే చేస్తావు నీ ఇంట్లో. నా కొడుకు అసలు నా మాట వినడయ్యాడు, అసలు ఆడు దేవుని నువ్వు సరిగ్గా చెప్తే నీ భర్త నీతో పాటు ప్రయాణం, అయ్యా పెళ్ళికి వెళ్దామంటే రెడీ అవా అనగానే నీకు ఉంటే ముందుగానే పెద్ద నెక్కర్ తగిలిచ్చి షర్ట్ తగిలిచ్చి నిలబడతాడు. కాస్త మనం ఆడవాళ్ళకి కొంచెం లేటు ఎదురు చూస్తూ ఉంటాడు, ఓపిక ఆగా నువ్వు 2 తగిలిచ్చా మాకు ఉండొద్దా అని అంటా మనమా, కుక్కిని వేడుమంటున్నట్టు అన్నట్టు. మరి ఎంతగా నీ మాటకు లోబడితే నేను అంటున్నాను, చక్కగా చెప్పే విధంగా చెప్తే వాళ్ళు ఖచ్చితంగా నీ దగ్గరికి, వాళ్ళు దేవుని దగ్గరికి నీతో పాటు వస్తారు. హల్లెలూయా. ఎప్పుడు పద్దాక ఏ ఫంక్షన్ జరిగినా అందరికంటే ఎక్కువ ఈయన ఇవ్వాలనే ఆశ. ఎక్కడ? మందిరంలో భోజనాలంటే మందిరంలో ఈయనే డబ్బులు ఎక్కువ ఇవ్వటం, మరమ్మత్తు పనులు చేయాలంటే ఈయనే ధనవంతుడిగా. ఈ పేరు ఎక్కడుండాలనుకున్నాడంటే ఎక్కడంటండి? మందిరంలో ఉండాలనుకున్నాడు, కానీ దేవునితో ఉండాలని కూడా అనుకోవాలా. ఆ జీవితం వ్యర్థమైపోయింది. అందుకే నేను అంటున్నాను, దేవుని బిడ్డలైన మనం దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సమయం ఉండగానే ఒక మాట చక్కటి పాట రాస్తాడు. చక్కటి పాట రాస్తాం. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. ఏంటిదంటదండి? సంపాదించిన పూసిక పుల్లైనను మనం తీసుకెళ్ళమంట. ఎలా వచ్చాం? దిగంబరిగా వచ్చాము, దిగంబరిగానే వెళ్ళిపోతాం. నీలో ఉన్న ఆత్మ గాలి ఊపిరి అనుకోకు, నీలో ఉన్న ఆత్మకి జీవము ఉంది. అది నరకమో పరలోకమో ఈ భూమి మీద ఉండగానే నీతో పాటు ఉన్నవారు నువ్వు దేవుని కొరకు సిద్ధపరచాలి. హల్లెలూయా. అక్కడ అవకాశం ఆ పాత నిబంధనలో అలాగా అయిపోయింది, కానీ ఉపమానం చెప్తూ ఈ క్రొత్త నిబంధనలో అవకాశము లేదు. అయితే అంటాడు, అయ్యా మరేం చేయాలయ్యా అని ఏడుస్తూ ఉంటే అబ్రహాం అంటాడు, అయ్యా అక్కడ నువ్వు వెళ్ళనవసరం లేదయ్యా, అక్కడ ప్రవక్తలు ఉన్నారు, ధర్మశాస్త్రము ఉంది, వాళ్ళు నమ్మితే గనక, వాళ్ళు వింటే గనక, వారి జీవితాలు మార్చుకుంటే గనక నువ్వు ఉన్న స్థలంలోనికి వాళ్ళు రారు. ఇక్కడ ఎవరు దరిద్రుడైన లాజరు ఉన్న స్థలంలోకి వస్తారు. నువ్వే వెళ్ళిన అవసరంలా. ఏమంటే పాతాళంలో నుంచి వెళ్ళి మాట్లాడినా కూడా ఈరోజున మారేవాళ్ళు లేరు. ఉన్నారా? వాళ్ళు కఠినమైన హృదయాన్ని మార్చుకుంటే తప్ప రక్షణ మామూలుగా ఎవరో బలవంతంగా చేస్తారానే రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం భర్తలకు, మనం భార్యలకు మనం లోబడుదుముగాక.
మన పైన ఉన్నటువంటి నాయకులకు, అధికారికి మనం లోబడుదుముగాక. హల్లెలూయా. నాయకులకు, అధికారుల కంటే మనం చేస్తున్న పని, ఎవరైతే నమ్మకంగా చేస్తున్నామో, ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో, ఎక్కడైతే చేతి పనులు చేస్తున్నామో, ఎక్కడైతే షాపులు చేస్తున్నామో, అక్కడ మెచ్చుకోదగినటువంటి ఒక వ్యక్తిగా మనము ఎలా ఉండాలంటండి? అణిగి ఉండాలి. అది మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్ర. రెండవది, దావీదు అంటాడు, విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి. నాతాను ప్రవక్త వచ్చి ఆయన హెచ్చరించగానే వెంటనే అంటాడు, అయ్యా ఆ మనుష్యుడు ఎవరో కాదు, ఆ ధనవంతుడు నీవే, ఆ పేదవాడి గురి తీసుకున్నది నీవే అనగానే ఎమ్మటనే చప్పట్లు కొట్టి భటులను పిలిచి ఈయన చంపేయండి అనలా. వెంటనే చిన్న ప్రవక్త అయినా చెప్పగానే వెంటనే ఏమైపోయాడంట, ఆయన ఆ కఠినమైన హృదయాన్ని మార్చుకొని లోబడిపోయి ఒక ప్రార్థన చేస్తాడు. ఏమంటాడు తెలుసా కీర్తనలో? అయ్యా నేను పాపిని, నా తల్లి ఆ పుట్టుకతోనే నన్ను పాపములో గర్భములో ధరించి ఉంది, ఇదిగో నన్ను యూసుపుతో కడిగయ్యా, హేమము కంటే తెల్లగా నన్ను మార్చు. దేవునికి స్తోత్ర. హేమము కంటే తెల్లగా నన్ను మార్చు అంటే ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నాడంటే, ఆయన పడిపోయాడు కానీ పడిపోవటం సహజమే మనుషుడు, కానీ కట్టుకోవటమే గొప్ప విషయం, సరి చేసుకోవటమే గొప్ప విషయం. అది కఠినమైన హృదయమైనా, అది పాప సంబంధమైనటువంటి జీవితమైనా మరలా తిరిగి మనం పవిత్రుడుగా మారుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట అంటాడు, 2 సమూయేలు గ్రంథం 12 అధ్యాయము 6 నుండి 7 వచనం వరకు చదువుతాం. 2 సమూయేలు గ్రంథం 12 అధ్యాయము 6 నుండి 7 వచనం వరకు. వాడు కనికరములే ఏమంటున్నాడు తెలుసు? ఇక్కడ ఆయన రాజు, ఆ యజమానుడు ధనవంతుడు అంటలా. ఇక్కడ ఏమని చెప్తున్నాడు తెలుసా? దేవుని మాటగా ఒక సామాన్యవాడిగా ఎత్తుతున్నాడు ఆయన ప్రవక్త. వాడు ఎవరన్నా అంట? ఇప్పుడు ఎన్ని తప్పులు పట్టుకోవాలి దావీదు ఈ ప్రవక్త విషయంలో? ఏమనాలి? అయ్యా నేను మారతాగాని వాడు వీడు అంటావా? ఇశ్రాయేలు 12 గోత్రాలకి నేను రాజునై ఉంటే వాడు కనికరం లేకుండా అంటే నీకు ఎంత ధైర్యం? నేనేంటో దేవుడితో నేను ఒప్పుకుంటాలే. ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పారనుకోండి, అయ్యా మనం అక్కడ వరకు ఎక్కకూడదు, అక్కడికి వెళ్ళి పాట పాడకూడదు, అక్కడికి వెళ్ళి చేయకూడదు, అది మనకు తగదయ్యా అన్నారనుకోండి, ఆయన ద్వారాగా దేవుడు ఏమండి ఫాస్ట్ గారు చెప్పించారు, ఇట్లా చేశారా అనేటువంటిది కూడా ఎలా ఉంటుంది తెలుసా? అది ఎలా ఉంటుంది తెలుసా? చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటండి? విధేయత మార్చుకోవాలి. ఎవరు చెప్పినా కూడా అది తప్పైతే 1కి 2 సార్లు మనం కఠినపరచుకోకుండా మనం ఆలోచన చేసి దేవుని బిడ్డలుగా మనం లోబడటానికి, విధేయత చూపించడానికి, నలిగిన మనసుతో దేవుని సన్నిధికి సమీపస్తులుగా మారడానికి ఇష్టపడాలి. దేవుని స్తోత్ర. ఆయనకి ఇష్టమైన మనసు అదే. ఆయనకి ఇష్టమైనటువంటిది మనం చేయాలి అంటే, 1 చెప్పండి, విధేయత చూపించాలి. 2 విరిగి నలిగిన కఠినమైన మనసు యేసునామములో తొలగిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట, ఆదికాండం 19 అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండం 19 అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడంట? అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి, ఇదిగో పురుషుని కోడని 2 కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ యొద్దకు పంపిస్తాను, వారిని మీకు నచ్చినట్లుగా వారిని చెరిపేసేయండి. నేనేమన్నాడు? ఎవరంటున్నారు ఈ మాట? ఆ సొదొమ గొమొర్రా ప్రజలతో ఎవరంటున్నారు ఈ మాట? లోతు అంటున్నాడు. ఇంతవరకు ఇక పెళ్లి చేయలేదు మా అమ్మాయిలకి, కన్యకలుగా ఉన్నారు. అయ్యా నా దగ్గరికి అతిథులుగా వచ్చారయ్యా, ఎవరో దేవదూతలు వచ్చారు, వాళ్ళతో మీరు శయనిస్తానంటున్నారు, వాళ్ళను పురుషులుగాను అక్రమంగా ప్రవర్తిస్తున్న దేశం మేము చేస్తాం, క్రొత్తగా అతిథిగా వచ్చారు పంపించా అనంటే ఆయన అంటున్నాడు బయటకు వచ్చి, అయ్యలారా అది తప్పయ్యా, అంత తప్పు పాతకం మీరు కట్టుకోవద్దయ్యా. కాకపోతే నేను ఒక మాట చెప్తున్నాను, బాగుంటే వినండి.
నాకు 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళని మీకు ఇస్తాను, మీరేం నీకు ఎలా నచ్చితే ఎలా అనుకుంటున్నారో వాళ్ళని అంత పాడు చేయండి, నేనేమనుకోను, కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మాత్రం నేను బయటికి పంపించను అంటే ఇంకా ఏమంటున్నారు తెలుసా? ఎవడ్రా వీడో దేశదిమ్మరుగా మన దగ్గరికి వచ్చాడు, ఏమీ లేనోడుగా మన దగ్గరికి వచ్చాడు, వీడు మనకు తీర్పు చెప్పేవాడుగా ఉన్నాడు. మరి ఆ మాట విననప్పుడు వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు పాడైపోయారా? లోతు రక్షించబడ్డా? అర్థమైందని చెప్పింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వినలేదు వాళ్ళు, చెప్పారు. చెప్పినప్పుడు ఏం చేయాలంటండి? ఆ కఠినమైన మనసును మార్చుకుంటే నేను అంటున్నాను, ఖచ్చితంగా సొదొమ గొమొర్రా ప్రజలు ఏమండి రక్షించబడేవాళ్ళు. దేవునికి స్తోత్రం. దేవుని కృప వచ్చింది. అయ్యా దీనివల్లనే ఈ పాపం వల్లనే ఇది మార్చుకోండి వద్దయ్యా అని అంటే నువ్వెవరు ఆయన మాకు చెప్పడానికి? మా జీవితం మాది, మా బ్రతుకు మాది, మా అందం మాది, మా పని మాది. నువ్వు చెప్పేదంటే నువ్వు చెప్తే మేము చేస్తాం ఆ పని పా అన్నట్టుగా కదండి ఇది. అంతేనే అక్కడ చదవండి, ఇంకేమన్నారు వాళ్ళు సొదొమ గొమొర్రా ప్రజలు? వారు ఏమన్నారంటండి? అవతల పో, మాకు అన్నీ తెలుసు. వారు నువ్వెవడివి? మాలోకి ఒక పరదేశిగా వచ్చి ఒక పరదేశు తీర్పరిగా ఉంటే ఊరుకుంటారండి? కానీ మంచిగా చెప్పాడు కదా, మంచి చెప్తే ఏం చేయాలి? వినాలి వద్దా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అందుకే అంటున్నాను, మన హృదయము కఠినంగా ఉందేమో. విరిగిన నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైంది చేయుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. 3వ చెప్తా, యెషయా గ్రంథం 53:7. యెషయా గ్రంథం 58:7. 58:7. యెషయా గ్రంథం. మీ ఆహారము ఆకలి గొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రమిచ్చుటయు ఇదియే కదా. అలాగున ఇక్కడ ఏమంటాడు తెలుసా మాట? 7వ వచనంలో, ఇదిగో ఆయన అంటాడు, నీ రక్త సంబంధికి. ఎక్కడంటండి? నీ రక్త సంబంధికి ఏం తిప్పకూడదు? హల్లెలూయా. ఏమండి, ప్రార్థనలో ఉంటే మనకి ఎలా ఉంటుందంటే, ప్రార్థనలో ఉన్నప్పుడు మాత్రం అసలు ఎంత కలిసిపోయి ఉన్నారో అనుకుంటాం. ఏమండి, బయటికి వెళ్తే మాత్రం ఇటు వస్తుంటే ఇటు వెళ్ళిపోతాం. ఎందుకు? ఇప్పుడు రక్త సంబంధి అంటే ఎవరు? యేసు రక్తంలో కడగబడిన మనందరం కూడా యేసును బట్టి, యేసన్నను బట్టి, యేసయ్యను బట్టి, యేసు తండ్రిని బట్టి మనమందరం ఒకే రక్తం కింద మనం ఒక కుటుంబముగా ఉన్నాం అన్నప్పుడు ఏం చేయాలి? సంఘంలోకి వచ్చినప్పుడు నేను హాయి బాయి, ఏమండి, ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ ఎత్తండి అమ్మా, చక్క సమాధానం చెప్పండి అమ్మా, యేసు రక్తమే. నేనైతే భయపడతా, ఎవరు చేసినా కూడా. లేకపోయినా ఎత్తుకెళ్ళి చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. ఎందుకంటే ఏ కష్టంలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో, ఎందుకంటే ఎత్తాలి. నా ఫోనే అయ్యగారు ఎత్తలేదండి. ఎవరిదంటండి? నా ఫోనే కావాలనే. ఇప్పుడు ఆ మాట నా మీద రాకూడదుగా, పరిస్థితులు తెలియదు కదా. దేవునికి స్తోత్రం. కానీ ఆయనకి ఇష్టమైంది ఏంటంటే, నీ రక్త సంబంధికి నీ ముఖము తప్పించకూడదు. దేవుని స్తోత్రం. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. ఆయనకి ఇష్టమైనవి ఏంటంటే, ఒకటి ఆకలి కొన్ని వారికి ఆహారము పెట్టడం, రెండవది దిక్కు లేని వారిని బట్టలు ఇచ్చుట, ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే నీ రక్త సంబంధికి ముఖము తెప్పకూడదు. దేవునికి స్తోత్రం. అంటే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు, మన రక్త సంబంధులైనా కానీ, వాళ్ళు ఏదో ఆర్థికంగానో లేకపోతే ప్రమాదంలోనో ఏమండి వాళ్ళు పడిపోయారనుకోండి, మంచిది అలా అయింది అని అనకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకున్నటువంటి పెద్దవారిని మనం గౌరవించాలి.
మనకున్నటువంటి ఇంటి సంబంధులు వాళ్ళు ఎవరైనా కానీ, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళైనా దేవుని ఎరగని వాళ్ళైనా మనకంటే ముందున్నారు కాబట్టి, మన రక్త సంబంధులు కాబట్టి, మనకు సత్యం తెలుసు కాబట్టి, దేవుని ప్రేమ తెలుసు కాబట్టి, దేవుని వాక్యం వింటున్నాం కాబట్టి మనం కఠినంగా ఉండకూడదు. మనం స్థాయిలో ఉన్నామని, ఒక పరిస్థితుల్లో ఉన్నామని మనం ముఖం చాటి వేసేవారుగా ఒకవేళ ఆ స్థితి మనకు వస్తే, వాళ్ళు వెళ్తున్నారంటే మనకెంత అనిపిస్తుంది? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలుగా దేవుడు ఒక స్థాయిని ఇచ్చాడు మనకి, కానీ మనము ఆయనకి ఇష్టమైంది ఏంటంటే, ఆయనకి ఇష్టం లేనిది ఏంటంటే నీ రక్త సంబంధికి ముఖము నీవు చెప్పకూడదు. ఆయనకి ఇష్టమైంది ఏంటంటే ఉన్నారా అని అనుకున్నప్పుడు నీవు ఆదరించగలిగితే ఆదరించు, ధైర్యం చెప్పగలిగితే ధైర్యం చెప్పు, కృంగిపోయే మాటలు నీవు చెప్పకూడదు. బాధను, గుండెను కోసేటువంటి మాటలు నీ రక్త సంబంధికి, నీతోటి క్రైస్తవుడికి, నీతోటి విశ్వాసకి, నీ ద్వారా సంఘము నుండి తప్పించబడిన, నీ ద్వారా దేవుని నుండి దూరమైన ఆ శిక్ష ఎవరికి వస్తుంది అంటే మన మీదకే వస్తుంది. మనం చెప్పిన మాటలను బట్టి, మనం అన్న మాటలను బట్టి ఆ శిక్ష ఎవరి మీదకి వస్తుందంటండి? అదే బలపరచాలి నీ మాటలు, ధైర్యపరచాలి నీ మాటలు, ఆదరించాలి. పాడైపోయిన కుటుంబాలు, పాడైపోయిన జీవితాలు కట్టే మాటలుగా నీ మాటలో, నీ నోరు, నీ ప్రవర్తన ఉండాలి. అది నీ రక్త సంబంధికి ముఖం తిప్పకుండా ఉండటం దేవునికి ఇష్టమైన కార్యం. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏం చేస్తారంటండి, రక్త సంబంధాల గురించి ఏమండి ఇప్పుడు చెప్పాం కదా అని చెప్పేసి ప్రార్థన చేయమంటే పలానా మీ బావగారుల గురించో, మీ తోడుకారుల గురించో, మీ ఆడబిడ్డ గురించో, మీ పిల్లల గురించో, మీ తోటి పక్కనున్న వారి గురించి చేయమన్నాం అనుకోండి, ప్రభువా ఆ పేరు కూడా ఎత్తాం. ప్రభు వాళ్ళు ఉన్నారు కానీ పక్కన వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, పేరు ఎత్తటానికి కూడా దీన్ని ఏమంటారు, మొహం సాటేసినట్టా? లేకపోతే చెప్పాడు కాబట్టి వింటున్నారు కానీ మనస్ఫూర్తిగా మాత్రం ప్రార్థన చేయట్లా. దీన్ని ఏమంటారు, మొహం సాటేసినట్ట? మొహం సాటేయకుండా దేవునికి ఇష్టమైన కార్యం చేసినట్ట? అది ప్రార్థన వినరో ఆ ప్రార్థన జవాబు రాదు. మనస్ఫూర్తిగా ఇక్కడ యోబు ప్రార్థన చేశాడంట. ఎంతగా నిందించారో తన స్నేహితులను, ఎంతగా అవమానించారో, నువ్వే నీతిమంతుడు అని, నువ్వు ఓకే ఎరవబడుతున్నావు, అందుకే నీ మీదకి శిక్ష వచ్చిందంటే మీరు అలా అనకండి. కొన్నిసార్లు దేవుని కూడా ప్రశ్నించారు వాళ్ళు. అయితే అప్పుడు అన్నాడు, నన్ను ప్రశ్నించారు కానీ దేవుని ప్రశ్నించొద్దని చెప్పి చివరికి 44 అధ్యాయంలో అంటాడు, ప్రభువా నా స్నేహితులను క్షమించయ్యా, నా స్నేహితులను మీదకొచ్చే శిక్షను తప్పించయ్యా. పేరు పెట్టి అన్నాడు. అయ్యా నేను దూషించారయ్యా, వాళ్ళ సంగతి చూసుకో అన్నాడా. వెంటనే ఆ ప్రార్థన దేవునికి వినపడిందంట. ఆ ప్రార్థనను బట్టి దేవుడు అంటండి యోబు యొక్క పరిస్థితిని మార్చేశాడు. దేని బట్టి మారిపోయింది? బాధలో ఉన్నా కూడా ఆయన విమర్శిస్తున్నా, ఆయన్ని బాధ పెడుతున్నా తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. పూర్వస్థితి కంటే 2 అంతలు ఆశీర్వాదము ఎవరి మీదకి వచ్చింది? అది ఈ రోజున మర్చిపోతున్నారు దేవుని బిడ్డలు. పడిన వాళ్ళు పడున్నట్టుగానే ఉండాలనుకుంటున్నారు. ఆ పడున్నటువంటి నీవు అలా ఉండిపోతే పరిస్థితి ఏమయ్యేది? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, దేవునికి ఇష్టమైంది ఏంటంటే మన రక్త సంబంధికి ముఖము త్రిప్పకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత దేవుని సన్నిధిలో ఇక్కడ మాట్లాడుతున్న చక్కటి మాట, ఇక్కడ 18వ అధ్యాయము ఆదికాండము 18వ అధ్యాయం, నేను ముగించేస్తాను. 18వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు చదువుదాం. 1 నుండి 5వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరు వనంలో యెహోవా అతనికి కనబడెను, నిలబడి ఉండగా ఎదుర్కొన్నాడా, ముఖం చాటేశాడా? చెప్పాలి. ఇప్పుడు ఎదుర్కొన్నాడు కనుకనే, వారిని పిలిచాడు కనుకనే ఇక్కడ ఆయన వాళ్ళతో తన
సహోదరుడు కుమారుడైన లోతు గురించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విని ఎవరిని బట్టి లోతు రక్షించబడ్డాడు? ఎవరిని బట్టి దీన స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాడు? ఆ యోబు స్నేహితులను బట్టి, స్నేహితుల కొరకు ప్రార్థన చేసి. అయితే ఇక ఎవరి కొరకు ప్రార్థన చేశాడంట అబ్రహాము? చెప్పాలి. వాళ్ళని ఎదుర్కొని పిలిచి భోజనం పెట్టి అన్నాడు. ఏంటయ్యా అంటే వాళ్ళు అన్నారు, ఆయన అంటాడు దేవుడు, నా స్నేహితుడు అబ్రహాముకి నేను చేసే దాస్తానా అని చెప్పయ్యా, నేను వచ్చిన పని ఏంటంటే నేను పలకరించి, నువ్వు ఎలా ఉంటావు, మొహం చాటేస్తావా, నన్ను ఆహ్వానిస్తావా అని చూస్తే నన్ను ఆహ్వానించేవను, నా రహస్యాలు నీకు చెప్తున్నాను అన్నాడు దేవుడు. ఏంటయ్యా అంటే సుధమోగము పట్టణాలు ఆ పాపం ఘోరము నా దగ్గరికి వచ్చింది, నేను వాళ్ళ సంగతి చూస్తానికి వెళ్తున్నానంటే అప్పుడు ఆయన అంటాడు, నిలబడి అంటాడు, అయ్యా నువ్వు కక్ష పెంచుకునేవాడు కదా, కనికరం చూపించేవాడు కదా, ప్రేమ చూపించేవాడు కదా, ఒక మనవి అని అంటాడు. చెప్పంటాడు, ఆ దేశంలో ఆ పట్టణంలో 50 మంది ఉంటే నువ్వు నాశనం చేయవు కదా? చేయను. ఒకవేళ 40 మంది ఉంటే చేయను. 30 మంది ఉంటే చేయను. లాస్ట్ 10 మందికి వస్తాడు. ఎంతమంది అంటండి? 10 మంది. ఆయన భార్య, ఆయన 3 పిల్లలు, ఆయన 2 పిల్లలు, 2 అల్లుళ్ళు, మొత్తం ఎంతమంది అయ్యారు? 6 అయ్యారు. 5 నుండి కిందకుంటే 4 సంఖ్య, 5 నుండి 6 వరకు వస్తే 10 సంఖ్య. 10 మంది ఉంటే కాపాడుతానన్నాడుగా. వెంటనే వెళ్ళాడు. ఆ దేవతలో ఒక ఆయన పరమనుకు వెళ్ళిపోయాడు. 2 వెళ్ళారు. ఆయన కూడా ఎదుర్కొన్నాడు. ఎవరో మొహం సాటే ఇలా 19వ అధ్యాయంలో ఎవరింటి దగ్గరికి వెళ్ళారంట? ఎవరింటి దగ్గరికి? సుధమ గౌరంలో ఉన్నటువంటి లోతు దగ్గరికి వెళ్తే ఈయన ఏం చేశాడో, ఈయన ఏం చేస్తాడో తెలుసుకుని నేర్చుకుని ఆయన ఎలా చేశాడో, ఏమంటే రొట్టెలు చేశాడో, మాంసాన్ని పెట్టాడు, అలాగే వాళ్ళకి పెట్టి వెంటనే అంటాడు, అయ్యా ఏమన్నట్టు ఇందాక చెప్పుకున్నాం కదా, అదిగో పురుషులు ఎరగని 2 స్త్రీలు ఉన్నారు నా పిల్లలు అని చెప్పి త్యాగం చేశాడు. ఆ త్యాగానికి ముందు మొట్టమొదటిగా అబ్రహాము ప్రార్థన దేవుడు విని ఆ లోతుని ఆ అగ్ని గంధకాల నుండి దేవుడు ఆయన్ని తప్పించేస్తాడు. దేవునికి స్తోత్ర. నేను అందుకే అంటున్నాను, మన రక్త సంబంధికి మనం ఏ విషయంలో ప్రార్థన చేసే విషయంలో, సువార్త చెప్పే విషయంలో, వారి ఎదుగుదల విషయంలో కానీ ఎక్కడ ఏ విషయంలో వాళ్ళని చిన్న చూపుగా చూడకుందుముగాక. దేవుని ప్రేమను మనం పంచాలి. దేవుని యొక్క సన్నిధిలో దైవత్వం కలిగి ఉన్న మనము వాళ్ళకి దేవుని బిడ్డలుగా ఆదరించే మాటలు, ధైర్యపరిచే మాటలు, ఓదార్చే మాటలు, ఏమండి ఇంకా విశ్వాసంలో బలపడే మాటలు మనం చెప్పాలి. కృంగిపోయే మాటలు మనం చెప్పామనుకోండి, మన సహోదరునికి లేకపోతే రక్త సంబంధికి మన ముఖమును మనం, దేవునికి స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా. అందుకే చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, టైం అయిపోయింది. దేవుని సన్నిధిలో ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంట? దేవునికి ఇష్టమైన ఏమిటి? విరిగినలి. ఒకటి చెప్పండి, దేవునికి విధేయత కలిగి ఉండటమే ఆయనకి ఇష్టమైంది. ఒకవేళ మనలో అవిధేయత ఉంటే యేసునామం మనం తీసివేసుకుందాము గాక. రెండవది, విరిగి నలిగిన మనసుకి అది వ్యతిరేకమైంది అంటే కఠినమైన హృదయము తొలగిపోవునుగాక. మూడవది, మన రక్త సంబంధికి మన ముఖము త్రిప్పివేయకుందుము గాక. అంటే వాళ్ళని ఆదరించే సమయంలో ఆదరించి, బలపరిచే సమయంలో బలపరిచి, ఏ విధము చేతనైనా వాళ్ళని బలపరిచే వారిగా మనం వందముగాక. హల్లెలూయా. వాళ్ళని లోకములో కలిసిపోయేటట్లుగా, వాళ్ళు దిగజారి భక్తి చేసేవారిగా మన ముఖములను చాటేయకుండా ప్రశాంతముగా ప్రభు ఆదరణతో కూడిన మాటలు మనం చెప్పుదుముగాక. అప్పుడు నువ్వు దీవించబడతావు. ఎలాగ దీవించబడ్డాడో, లోతు ఎలాగైతే రక్షించబడ్డాడో, ఈ రక్షణ దేవుడు అనేకులు నీ కుటుంబంలో రక్షించబడటానికి, అనేకులు నరకం నుండి తప్పించబడటానికి ఒక మార్గముగా దేవుడు మార్చునుగాక. దేవుడి ఇట్టి మాటలు మనం ఇన్నిటిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మహోన్నతుడా నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రత్యేకంగా దేవా తండ్రి, నీకు ఇష్టమైనవి ఏమిటో, మేము అవి ఎలా ఉంటాయో నాయన మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రత్యేకంగా తండ్రి నాయన బలు అర్పించడం కాదు, సమయం అర్పించడం కాదు, అలాగే నాయన ప్రత్యేకంగా తండ్రి నిన్ను ఆరాధించడమే కాదు, నీకు ఇష్టమైనది కూడా మేము చేయాలి. నీకు ఇష్టమైనది ఏమిటి అంటే
ఆయన విధేయత కలిగి జీవించడం, నీ ఆజ్ఞలు పాటించడం, నువ్వు చెప్పింది మేము వినడం, విని నడవడం. అది చేయలేకపోయాడు సౌలు, అది చేయగలిగాడు దావీదు, శాశ్వత కృపను పొందాడు. అలాగే నాయన విరిగిన నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి. నాయన కఠినముగా ఉంటూ మేము ప్రార్థన చేయగలుగుతున్నాం, పరిచర్య చేస్తున్నాం, వాక్యం చదువుగలుగుతున్నాం, అన్నీ చేస్తున్నామని చెప్పుకోవటం కాదు. మాలో ఉన్న కఠినత్వాన్ని, మాలో ఉన్న కఠినమైనది అది ఎంతో ప్రమాదము అని ఫరో జీవితంలో చాలా విలువ కలిగినటువంటి ప్రథమ ఫలాన్ని, ప్రథమ కుమారులను పోగొట్టుకున్నారు ఆ దేశంలో కఠినమైన. అలాగే మా జీవితంలో ప్రథమమైనటువంటి దీవెన, ప్రథమమైనటువంటి ఆసన, ప్రథమైన స్థానాన్ని కఠినపరుచుకుని మేము పోగొట్టుకుంటున్నామేమో ఈరోజు మాతో మాట్లాడారు. మూడవదిగా మా రక్త సంబంధులకి నాయనా మా ముఖము మేము తిప్పుకోకూడదని, నాయనా మేము కలిగి ఉన్నదే, మేము పొందుకున్నదే నాయనా తండ్రి, అది యథార్థముగా మా జీవితంలో వారికి పంచేవారిగా, ఆదరించేవారిగా, ధైర్యపరిచేవారిగా తండ్రి మమ్మల్ని వాడుకుందరు గాక, మమ్మల్ని నిలబెట్టుదురు గాక. మా లోపములు సరిచేయండి, మా ప్రతికూలమైన సంగతులను నుండి మమ్మల్ని విడిపించండి. నీకు ఇష్టమైన భక్తి, నీకు ఇష్టమైనటువంటి జీవితం, నీకు ఇష్టమైనటువంటి స్వభావాలను మేము కలిగి ఉందుముగాక. తండ్రి ఈ వాక్యం మా హృదయంలో అంతగా ఫలింపచేయము. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.